హలో ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు? సండే స్పెషల్ చికెన్ పులావ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చుతుంది. సేమ్ ఇలానే చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇందులో బగారా పెట్టుకుంటున్నాను. ముందుగా ప్యాజ్ని ఇలా కట్ చేసుకోవాలి, మిర్చిని ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా? ముందు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుంటున్నాను, ఎందుకంటే రైస్ చికెన్ మొత్తం ఉడకాలి కదా. చికెన్కి 2 స్పూన్స్, ఆయిల్కి 1 స్పూన్ వేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఆయిల్ హీట్ ఎక్కుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇందులో చెక్క, యాలకులు, ఈ మిరియాలు కూడా వేస్తున్నాను. చూడండి, ఇవి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ నేను చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. అంటే ఎప్పుడు బిర్యానీలు అలా చేసుకుంటాం కదా, ఒకసారి పలావ్ వేరుగా చేసుకుంటాం కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మిర్చి వేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాం. ఈ ఆనియన్స్ అంతా రెడ్గా అవ్వాలండి, గోల్డెన్ కలర్లో రావాలి. అప్పుడు పలావ్ అనేది బాగా మంచి కలర్ వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇవి కొంచెం వేగాలి, బాగా వేయాలి. ఆనియన్ కలర్ చేంజ్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఆనియన్స్ అన్నీ తెల్లగా ఉన్నాయి కదా, చూడండి. ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యే వరకు ఇవి బాగా ఆయిల్లో వేయించుకోవాలి. బాగా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి. 10 మినిట్స్ పట్టిందండి నాకు. ఇది నా స్టైల్లో చేస్తున్నాను. ఇలా చేసుకోండి. పిల్లలు కూడా, చికెన్ తినని వాళ్ళు కూడా చికెన్ తింటారండి, 100%. అది కొందరు ముక్కలు తినరు, వాళ్ళకు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా? చూస్తున్నారా ఫ్రెండ్స్? మీరు మాత్రం వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? లాస్ట్ వరకు చూస్తేనేనండి అర్థమవుతుంది. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, కలర్ ఎలా చేంజ్ అయిందో. ఫస్ట్ ఏ కలర్లో ఉన్నది, ఇప్పుడు ఏ కలర్లోకి వచ్చిందో. ఈ బగారా అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ బగారా అనేది బాగా కలర్ వచ్చిందనుకోండి, పలావ్ కూడా సూపర్గా కలర్ వస్తుంది. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, స్మెల్ ఎంత బాగుందో ఆనియన్స్ది. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు వరకు హైలో ఉంది. ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నాను, 2 స్పూన్స్ వేస్తున్నాను. ఓకేనా? మసాలా అనేది అప్పటికప్పుడు బాగా చేసుకోండి ఫ్రెండ్స్. అప్పటికప్పుడు ఒక తెల్లగడ్డ, అల్లం పేస్ట్ అనేది అప్పటికప్పుడు వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ మరియు సూపర్ ఉంటుంది. అసలు స్మెల్ చూడండి ఎలా వస్తుందో అసలు. ఇది బాగా ఇప్పుడు వైట్ కలర్లో ఉన్నది కదా అల్లం పేస్ట్, ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు హైలో పెట్టుకోవాలి. తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కింద అంటుతుంది కనబడి కాబట్టి. చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు కలర్ చూసారా ఎంత బాగా వచ్చేసింది అల్లం పేస్ట్ కూడా. ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకున్న చికెన్ అండి, ఇది చికెన్ వేసేస్తున్నాను. జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్, చేతులు కాల్చుకోకుండా. ఓకేనా? ఇది బాగా తిప్పాలి. చికెన్ వాసన మొత్తం పోయే వరకు ఇందులోని కొంచెం సేపు మగ్గించాలి. ఓకేనా? ఇందులోకి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టేస్ట్కి ఇప్పుడు అన్నానికి చికెన్కి సరిపోయిన ముందు చికెన్కి సరిపోయితే వేసాను. ఇప్పుడు పసుపు,
చూసారా పసుపు. ఇప్పుడు ఒకసారి తిప్పుకోండి. ఎందుకు ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ పెరగటమే లేదు, నాకు అసలు స్ట్రక్ అయిపోయిందో ఏమో. ఎవరైనా సలహాలు సూచనలు ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. ట్రై చేస్తున్నాను కానీ ఈ షార్ట్ వీడియోస్ 300 వచ్చింది, ఇంకా 500 వచ్చిందండి, ఇంకా స్టాప్, ఇంకా కదలదండి. చాలా బాధ అనిపిస్తుంది. మీకేమైనా ఇలా ఏమైనా ఆప్షన్స్ మార్చుకోవాలో లేకుంటే ఏమైనా ఆన్ చేయాలో ఏమైనా సలహాలు ఇచ్చేవాళ్ళు ఇవ్వండి ఫ్రెండ్స్. 500 దాటితే గ్రేట్ అండి. నా షార్ట్ వీడియోస్ ఎవరు లైక్లు కొట్టడం లేదు, సబ్స్క్రైబర్లు పెరగటం లేదు. ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కాదండి 3 years 4 years అవుతుంది నేను యూట్యూబ్ చిన్న ఇంకో వీడియో పెట్టుకుంటూ ఇప్పటికే గ్రోత్ అనేది లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయేమో చెప్పండి, నేను ఆ ఆప్షన్స్ ఆన్ చేసుకుంటాను. ఓకేనా. వీడియోస్ ఎలా తీయాలి అనేవి కూడా నాకు కామెంట్ చేయండి. ఓకేనా. చికెన్ కొద్దిసేపు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందులో కొంచెం వాటర్ వస్తుంది వేసినమ్మటే. ఓకేనా. బాగా కలుపుకున్నాము, ఉప్పు పసుపు వేసేసుకున్నాము. ఇప్పుడు 10 minutes మూత పెట్టేద్దాం. ఓకేనా. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. చూసారా కొంచెం వాటర్ ఉంది, ఒకసారి కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ముక్క కూడా కలర్ చేంజ్ అయిపోయింది. ఇది ఇంకా చికెన్ కాబట్టి ఇంకా కొంచెం సేపు మగ్గాలి అన్నమాట. ఇందులోకి ఇప్పుడు కారం వేస్తున్నాను 2 spoons. మా ఇంట్లో కారం తింటారండి, అందుకు నేను ఎంత తింటారో అంతే వేస్తున్నాను. ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను. చూడండి, నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను ధనియాల పొడి. చూసారా, ఇప్పుడు అంతా కలుపుకున్నాను. అంటే చికెన్ కర్రీ లాగా చేసుకోవాలి ముందు. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేద్దాం. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా మగ్గుతున్నప్పుడు టేస్ట్ పెరగాలంటే మెంతి కూర ఆకుని కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, చాలా బాగుంటుంది. ఇందులోనే నేను పుదీనా లేదు ఫ్రెండ్స్, పుదీనా యాడ్ చేసుకోండి. ఓకేనా. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. చూసారా, ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందాం. కొత్తిమీరను కొంచెం సన్నగానే కట్ చేసుకోండి ఫ్రెండ్స్, తినేటప్పుడు చాలా ఇరిటేషన్ వస్తుంటుంది. ఓకేనా. ఇది మొత్తం అయ్యేసరికి కొత్తిమీర పుదీనా మెంతి కూర కనిపించదన్నమాట, అందులో అంతా కలిసిపోతుంది. కొందరు పెద్ద పెద్ద కట్ చేసేసేస్తుంటారు, తింటుంటే ఇవి నోట్లో ఇంత పొడవు వస్తుంటాయి, అస్సలు తినలేము. ఓకేనా. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ అనేది బయటకు వచ్చేయాలి. కనిపిస్తుందా క్లియర్గా? ఇలానే తినేయాలి, భలే ఉంటుంది చపాతీలోకి. కానీ ఇప్పుడు మన టార్గెట్ చికెన్ పలావ్ కాబట్టి. ఓకేనా. ఒకసారి నమ్మకంటున్నా, ఉప్పు చూసుకోవాలి. బాగుంది ఫ్రెండ్స్, సరిపోయింది. ఇప్పుడు నేను ఇందులోకి వాటర్ వేసుకుంటున్నాను. నేను 2 glasses రైస్ తీసుకున్నాను. చూడండి, 1 2 3 4. చూసారా, అంటే 1 గ్లాస్కి 2 కప్పులు 2 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇలా వచ్చేసింది. చూడండి, ఇందులో ఇప్పుడు ఉప్పు ఉందో లేదో సెర్చ్ చేసుకోవాలి.
ఉప్పు కొంచెం తగ్గింది, ఎందుకంటే వాటర్ వేసాను కాబట్టి. 1 స్పూన్ వేస్తున్నాను, కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. ఒకసారి కలుపుతున్నాను. చూసారా ఫ్రెండ్స్ కలర్ ఏ కలర్లో వచ్చిందో అసలు. ఇందులో ఇప్పుడు కట్ చేసుకున్న 2 టమాటాస్ వేసేస్తున్నాను. చాలా సింపుల్ అండి. నేనైతే ఒకసారి చేసేస్తాను, సాయంత్రానికి ఉంటుంది. మళ్ళీ సాయంత్రానికి ఎవరు వంట చేస్తారు, అంతే కదా. ఇవి వాటర్ అనేవి బాయిల్ అవ్వాలి, ఓకేనా. ముందే బియ్యాన్ని నానబెట్టేసాను 2 గ్లాసులు, ఓకేనా. వాటర్ బాయిల్ అయినమ్మటి బియ్యాన్ని అందులో వేసేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, వాటర్ బాగా బాయిల్ అయ్యాయి. ఒకసారి కలుపుకుందాం. ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది ఫ్రెండ్స్, ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని వేసేసుకుంటున్నాను. నేను కరెక్ట్గా 4 ఎందుకు వేసానంటే ముందు చికెన్లో వచ్చిన వాటర్ ఉన్నాయి కాబట్టి అవి సరిపోతుంది. బియ్యాన్ని వేస్తున్నాను. నాకు 2 టైమ్స్ కాబట్టి నేను 2 గ్లాసెస్ బియ్యం వేసాను. మా బాబు చికెన్ తినడు, ఇలా చేస్తే కొంచెం ముక్క తింటాడనే అదే పనిగా చేయాల్సి వస్తుంది. అంటే మార్నింగ్ స్కూల్ ఉంది, ఇంకేం తినకుండా వెళ్తాడు. ఇంకా సండే అయినా ఇలా చేసుకోవాలి ఓపికగా. మా వారు స్లీపింగ్ మోడ్, పండుకొని ఉన్నారు. ఏమోనండి అసలు వాళ్ళకైనా వీకెండ్స్ అని ఉన్నాయి, హౌస్ వైఫ్లకి వీకెండ్ రోజు ఇంకా ఎక్కువ పని పడుతుంది. నిన్న సాటర్డే కాబట్టి మా వారు వెజిటేబుల్ తెచ్చారు. ఇక్కడ సంత పెడతారు. ఎంతమంది సంతకి వెళ్ళి తెచ్చుకుంటారో కామెంట్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, ఓకేనా. సంతకి వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చారు, అవి సర్దుకుంటున్నా. నిన్న నైట్ అస్సలు కుదరలేదు పిల్లలతో. ఇప్పుడు మార్నింగ్ లేచి ఆకుకూరలన్నీ ఒలుసుకొని మొత్తం డబ్బాలో పెట్టేసుకొని ఇది చేస్తూ ఆ పని కూడా చేస్తున్నాను. మీకేమో ఇందులో ఒక 20 మినిట్స్, ఎందుకంటే మధ్య మధ్యలో ఆఫ్ చేస్తున్నాను కాబట్టి మీకు 20 మినిట్స్లో ఇది అయ్యేలా చేస్తున్నాను. ఎందుకంటే వీడియో లెంత్ ఉన్నా కానీ ఎవరు చూడటం లేదు. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. అదే అండి, ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా సర్దుకుంటూ ఇది వంట చేసుకుంటూ మధ్య మధ్యలో చిన్న బాబును పడుకోబెట్టుకుంటూ చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ ఈ పని కూడా చేసుకుంటున్నాను. ఇది ఒక్కటే కాన్సన్ట్రేషన్ లేదు. ఇప్పుడు వెజిటేబుల్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, చిన్న బాబును ఉయ్యాలోపాలి, పెద్ద బాబుకి ఏమైనా స్నాక్స్ అవి ఇస్తూ ఉండాలి, వాటర్ అవి అడుగుతూ ఉంటాడు మధ్యలో. ఇప్పుడు వరకు చదువుకున్నాడు. మమ్మీ కొంచెం సేపు టీవీ చూస్తాను మమ్మీ అని అడిగాడు. సరే అని పర్మిషన్ ఇచ్చాను, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మూత పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ ఆఫ్ చేస్తున్నాను కెమెరా. మీరు చెప్తే వినరు కాబట్టి చూడండి. నేను ఇవి అమెజాన్లో తీసుకున్నాను బాక్సెస్, చాలా బాగున్నాయి. మీరు కూడా తీసుకోండి, ఓకేనా. చూడండి, ఇందులో మొక్కజొన్నది మార్నింగ్ బాబుకి స్నాక్స్ లాగా పెట్టడానికి బెండకాయలు, మిర్చి, టమాటో ఇలా పెట్టేశాను. ఆకుకూరలు ఇట్లా కవర్లో పెట్టేశాను. ఇంకొకటి చూడండి ఎంత చెత్త ఉందో, చూసారా. ఆకులన్నీ తీసేసాను కాబట్టి మార్నింగ్ పప్పు చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇందులో కొంచెం వెజిటేబుల్స్ ఇందులో పెట్టాను. ఇదండి నా ఫ్రిడ్జ్ టూర్. బిర్యానీలో కూడా ఇది అయిపోయింది, చూసారా. ఇంత పని చేసుకుంటూ కూడా మీకు చికెన్ పలావ్ ఎలా చేయాలో కూడా చెప్తున్నాను, ఓకేనా. నా కష్టానికి ఫలితం ఇస్తాడని అనుకుంటున్నాను, అది ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి, ఓకేనా. థ్యాంక్ యూ. ఇప్పుడు బిర్యానీ దగ్గరికి వెళ్ళిపోదాం. బిర్యానీ అంటున్నాను, చికెన్ పలావ్ దగ్గరికి వెళ్ళిపోదాం, ఓకేనా. లెట్స్ గో.
ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. కొత్త కొత్తలాడి చికెన్ పలావ్ స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. మీకు ఎలా కనిపిస్తుందో ఏమో తెలియదు. ఒకసారి కలుపుకున్నాం కాబట్టి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. కొంచెం పెద్ద డబరానే తీసుకున్నాను, ఎందుకంటే వాటర్ పొంగిపోతుంటాయి. అందుకు నేను పెద్ద డబరానే తీసుకున్నాను. 1/2 kg ఉంటుందండి చికెన్. 1/2 kgకి నేను 2 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు అన్నం ఉడకాలన్నమాట. ఇంకొకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. చూసారా, వాటర్ అంతా దగ్గర పడుతుంది. అన్నం ఒకసారి బియ్యం అంతా ఒకసారి కింది నుంచి ఒకసారి ఇలా కలుపుకోవాలి కింద, ఎందుకంటే కింద మాడకుండా ఉంటుంది. చూసారా, ఇప్పుడు కూడా ఒకసారి ఉప్పు ఉందో లేదో ఒకసారి సరిగా ఉందో లేదో చూసుకోవాలి. సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్, 15 minutes. ఓకేనా? పుదీనా ఉంటే చాలా బాగుండు. కొందరికి చికెన్ తిన్నామంటే వేడి అని, కడుపు నొప్పి అని అంటారు కదా. చికెన్ బాగా అరగాలంటే పుదీనా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఒక చిట్కా అన్నమాట. పుదీనా చాలా మంచిది అసలు. ఈసారి ఏదో మిస్ అయ్యాను, లేకుంటే చికెన్లో ఈసారి నేను పుదీనా వేసే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మూత పెట్టేస్తున్నాను. ఆఫ్టర్ 15 minutes చూద్దాం. ఓకేనా? 15 minutes తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. ఒకసారి కలుపుకుందాం కింద నుంచి పైకి. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి. మెయిన్ ఇందులో ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చాయి కాబట్టి ఇంత కలర్ఫుల్గా వచ్చింది ఫ్రెండ్స్. ఏంటబ్బా ఇంత వంట చేస్తున్నా కానీ నేను కనిపించలేదు అనుకుంటున్నారా? ఒక్క నిమిషం కనిపిస్తాను. మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది ఫ్రెండ్స్ పలావ్. చూసారా, ముక్క విడిపోలేదు చూడండి. చూసారా, అంటే కొందరు ఇంత ఉడికింది కదా, ముక్క అంతా డివైడ్ అయిపోయి ఉంటుంది, కనిపించదు ముక్క అనుకుంటారు. ఇది మళ్ళీ ముక్క. వీడియోస్ ఒక సలహా ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలా అడుగుతున్నాను ఏమనుకోవద్దు. వీడియోస్ ఏ టైంలో పోస్ట్ చేయాలి, ఎప్పుడు చేస్తే వ్యూస్ పెరుగుతాయి, ఏమైనా సలహాలు ఇవ్వండి ఫ్రెండ్స్. నా షార్ట్ వీడియో 400 కన్నా ఎక్కువ రీచ్ అవ్వటం లేదు, చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ 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 ప్లీజ్, బిగ్ రిక్వెస్ట్ అండి. ఒక 5 నిమిషాలు వదిలేద్దాం ఫ్రెండ్. ఓకేనా? అదొక్క పనే కాదు ఫ్రెండ్స్, మళ్ళీ బట్టలు కూడా ఆరేయాలి. మొన్నటి వరకు వర్షాలు ఇంత గజిబిజిగా ఉన్నాయంటే అసలు చెప్పలేను ఫ్రెండ్స్. ఇంత మెంటల్ వచ్చేసింది, బట్టలారా నాకేదో చీకటి వచ్చేసింది. ఈరోజు ఫిడ్స్ సర్దేశాను, వెజిటేబుల్స్ అన్నీ సర్దేశాను, మళ్ళీ బట్టలు కూడా ఆరేసుకుంటున్నాను. ఇంకా 10 minutes ఉంటే చికెన్ పలావ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొందరు ఏమంటారంటే ఇంట్లోనే ఉంటావు కదా, నువ్వేం పని చేస్తావని అంటుంటారు. మళ్ళీ నాకైతే అస్సలు ఒకసారి వీడియో చేయడానికి కూడా టైం ఉండదు.
అంటే బాబు ఏడుస్తుంటాడు సరిగ్గా, నేను టయానికి ఏం చేయలేకపోతుంటాను. చూసారా ఫ్రెండ్స్, ఇది సండే స్పెషల్. సెల్ పడిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ అవుతుంది వీడియో, ఓకేనా. బట్టలు ఆరేసాను ఫ్రెండ్స్, ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను, ఓకేనా. బిస్మిల్లా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు కదా, 5 నిమిషాలు ఇలా వదిలేయాలి. అంటే ఆ వేడికి ఆ మొత్తం బాగా ముక్కకి అంటుతుంది, అన్నం కూడా టేస్ట్ వస్తుంది, ఓకేనా. చేసినమ్మట ఆఫ్ చేసి గబగబా వేసుకోకూడదు. చేసిన ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు వదిలేయాలి, ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వంట చేసినమ్మటే స్టవ్ మీద నుంచి వేసుకోకూడదు ఫ్రెండ్స్, స్టవ్ మీద నుంచి దించుకోవాలి ఎప్పుడైనా. అదే బరకత్ అంటారు. ఈ స్టవ్ మీదనే కొందరు వేసుకుని తినేస్తుంటారు, అది పద్ధతి కాదు అస్సలు, చాలా రాంగ్. పొయ్యి మీద నుంచి దించుకోవాలి, దించుకొని ఒక 5 నిమిషాలు వదిలేయాలి, ఓకేనా. చూడండి, రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పలావ్ చికెన్ పలావ్, ఓకేనా. ఇప్పుడు తినేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్తాను, ఓకేనా. వేడిగా ఎంత బాగుందంటే చూసారా ఫ్రెండ్స్. ఆహా, ఒక ముక్క వేసుకుందాం. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. చూసారా ముక్క ఎంత బాగుంటుందో. ఇప్పుడు టేస్టింగ్ టైం. చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్. మాటలు లేవు ఫ్రెండ్స్. బాబు చూసారా ఫ్రెండ్స్, ఆకలి అవుతుందంట. నువ్వు తినేస్తున్నావు, నాకు పెట్టవాలి అని మా బాబు కోపడుతున్నాడు. ఇందులోకి కాంబినేషన్ ఏంటో తెలుసా? చాలా బాగుంది, కారంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇందులో కాంబినేషన్ ఏంటో తెలుసా? పెరుగు పచ్చడి. నేను వేసేసుకుంటున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పెరుగు పచ్చడితో ఒకసారి తినేసి చూపిస్తాను ఎలా టేస్ట్ ఎలా ఉందో అని, ఓకేనా. దేవుడు ఎక్కడో లేదండి, అన్నంలోనే ఉన్నాడు. నిజంగా ఇంత టేస్ట్గా కుదిరించాడంటే దేవుడు. థ్యాంక్ యూ గాడ్. నా వల్ల నా స్టైల్లో నేను చేశాను. ఎంతో బాగుందంటే ఈరోజు వర్క్ అలా ఉంది నాది, బిజీగా. టోటల్గా పలావ్ చికెన్ చేసుకుని తింటున్నాం. సూపర్. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, ఓకేనా. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సలహాలు సూచనలు ఇవ్వండి ఫ్రెండ్స్, కామెంట్ చేసి, ఓకేనా. వీడియోని ఏ టైంలో అప్లోడ్ చేయాలో కూడా నాకు చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. 400 500 కన్నా ఇంకా వ్యూస్ ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయేమో చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్. నా వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్ యూ అండి, ఓకేనా. ఈరోజు స్పెషల్ అయిపోయింది చికెన్ పలావ్. సూపర్ అండి. చిన్నప్పుడైతే మా అమ్మ చేసి పెడితే ఆ కష్టం మనకు తెలియలేదు. ఇప్పుడు ఒక అమ్మాయి మా పిల్లలకు పెట్టుకుంటే ఆ కష్టం ఏంటో, అమ్మ ఎంత కష్టపడిందో అని ఆ పెయిన్ ఇప్పుడు తెలుస్తుంది.
తినేసడం వెళ్ళిపోవడం. అక్కడ ఎంతసేపు నిలబడి వంట చేసింది ఏంది అసలు అమ్మకి గుర్తింపు అనేది లేదు. ఏమంటారు ఫ్రెండ్స్? మా బాబు ఆకలిస్తుంది అని అంటున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు లాస్ట్ వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ. ఓకేనా? ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్ యూ అండి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.